బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాగ్లోకి వెళ్ళు. తాతాజీ ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా మనుషులు కనిపించట్లేదేటి? ఒరేయ్, మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా, ఆ? నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చా అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోటుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద ఎట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ? చెప్తారా, ఇడగరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పుసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం బలి ఇచ్చే రోజు అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా, ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు. ఎలావే? అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది. అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయినట్టుంది. ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయటగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావు అనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? భలే వాడివి. నువ్వు బతుకుండగా అది ఇంకో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చిన ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా మాట్లాడావా? నీలాంటి లవంగంగా లేపడానికి కూడా రౌడీలు కావాలా? మందు గట్టిగా ఉందా? చాలా తక్కువ కలుపుంటావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయట పడిపోతుంది. బావా, అన్నింటికి తొందరే. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ.
వస్తున్నా. బాబర్ది కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తాను నాకు 2 మంది ఇచ్చి బతికించు ఏమైందండి? బతికించు ఏమవుతుంది అవ్వాల్సిందంతా అయిపోయింది మీ అన్నయ్యని కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు ఏంటన్నయ్య నిజమా? అవునమ్మా ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు పోతే హ్యాపీగా ఉండొచ్చని. ఛీ, నువ్వు మనిషివేనా? నాన్న మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావంటమ్మా నేను ఎన్ని బాధలు పెడితే. పెడతాడ్రా, అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. దానికేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి నా బుద్ధి వచ్చింది ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి రండి, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు అందులో ఏ విషయం కలపలేదు. నిజమా మరి నురగేలా వచ్చింది నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా అదేంటి అలా వెళ్ళిపోతాడు మంచిడంటే ఫీల్ అయ్యాడేంటి ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు. ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బా ఈ పాపిస్ట్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బా మందేద్దామా? వద్దు బా మానేశాను భోంచేద్దాం. నీ ఉండేది ఆ కొండ పైన నేనుండేది నేల పైన ఏ లీలా పెద్దమ్మగారు మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెదరాజు గారికి వినిపించారేటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా ఈ మధ్య మన ఇంటికి చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం కానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా మరి అదలకు మనం ఏం తక్కువ చేసామని? తక్కువ చేశారని కదండి బాబు ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో సంబంధం చూడమని పంతులకు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు రండి రండి. రావయ్య పంతులు నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది కాడు రమ్మంటుంది. బయలుదేరకపోయారా? కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచంట. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైసు మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పిచ్చగా నచ్చేసింది. బాబాయ్ అలాగా రండి ఎడనబడి ఏసీ గారు లో వచ్చారు. 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి. నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపను చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆచంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి ఇంత ఘాటుగా ఉంది? అర్రే బోండా మారిపోయిందా? ఇది నేనే ఇస్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదట్టయితే మాకు పెద్ద అభ్యంతరమే లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా మరి ఈయన కృష్ణ గారు లేడే? ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా. భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా. భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వారి కూతురు. అయ్యా రేపు 17వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్ ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే. ఏంట్రా వెళ్ళేసావు? నేనెక్కడేసాను? మరి ఎవరేశారు? అదిగో మళ్ళీ ఎవరు వెళ్ళేశారు. హలో అక్కడ పిలుస్తుంది, వెళ్ళండి. ఎవరిని అడిగితే పాసుకెళ్ళారని చెప్పు. ఏంటి కోట్లమ్మాయి తోటలోకి వచ్చింది, చూడాలనిపించిందా? కాదు, చావాలనిపిస్తోంది. ఏం పాపం? రేపు 15న నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంత సడన్ గానా? ఎవరితో? ఎవడో ఆచంట రాజు కొడుకంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగిపోవాలి, లేదంటే తాడెట్టుకుని గదిలోకి వెళ్ళి సనగలు తింటావా? కాదు, జుట్టు రేపుకుని బట్టలు చింపుకుని అరిచి జనాన్ని పిలుస్తాను. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. నీకు పెళ్లి చేస్తారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బాడీ కూడా మిగలదు. వాళ్ళు అన్నెందుకు కొడతారు? నన్ను రేప్ చేశావని చెప్తాను కదా. అమ్మా తల్లి, నువ్వు ఈ రేపులో ఎల్లుండి పెట్టుకో, ఎలాగోలో ఈ పెళ్ళి ఆపుతాను. థాంక్యూ.